హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బట్టలకి ఏ విధంగా గంజి పెడితే స్టిఫ్గా ఉంటాయో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను రెండు పద్ధతుల్లో చూపించబోతున్నానండి. ఒకటి గంజి పిండితో, ఇంకా రెండోది రివేవ్ ఇన్స్టెంట్ పౌడర్తో చూపిస్తాను. ఇంకా ఈ రెండింటిలో ఏది బెటరో కూడా చెప్తానండి. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను గంజి పిండితో బట్టలకి ఎలా గంజి పెట్టాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెతో వాటర్ తీసుకున్నానండి. ఈ వాటరు ఇంచుమించు 2 లీటర్లు ఉండొచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు గంజి పిండిని కలుపుకుందాం. ఇదేనండి గంజిపిండి. ఇది చూడడానికి వైట్ కలర్లో చాలా స్మూత్గా ఉంటుంది. అంటే కార్న్ఫ్లోర్ పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుందండి. ఇది ఏ కిరాణా షాపుల్లో అయినా సరే ఉంటుంది. దీని రేటు కూడా తక్కువే. ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా గంజిపిండి కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 లీటర్లు వాటర్ తీసుకున్నాను కదండి. ఈ 2 లీటర్లకి 6 స్పూన్ల గంజిపిండి వేసుకోవాలి. అంటే 1 లీటర్కి 3 స్పూన్ల పిండి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కాస్త వాటర్ వేయాలి. మనం మరగబెట్టిన వాటర్ కాదండి, మామూలు వాటర్ వేసుకొని కాస్త చిక్కగానే కలుపుకోవాలి. పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపాలి. మామూలుగా అయితే మనం అన్నం వండుతాం కదండి, అలా వండి వచ్చిన తర్వాత వచ్చిన గంజిని బట్టలకు పెడతాము. కానీ కుక్కర్లో వండుకున్న వాళ్ళకి గంజి రాదు కదండి, అందుకే ఇటువంటి గంజి పౌడర్స్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు వాటర్ మరిగిందో లేదో చూద్దాం. చూడండి, వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది వెయ్యగానే వాటర్ మొత్తం గంజిలో ఫామ్ అయిపోతుందండి. దీన్ని 2-3 నిమిషాల పాటు కలుపుతూ మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గంజి పూర్తిగా చల్లారిపోవాలి. చూడండి, ఇది మొత్తం చల్లారిపోయాక దీనిపైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా బయటకు తీసేయాలి. అది తీయకుండా కలిపేస్తే బట్టలకి అక్కడక్కడ అతుక్కుపోయి చూడడానికి అసలు బాగుండదు. అందుకే దాన్ని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఈ గంజిని బాగా కలిపి ఏదైనా బకెట్లో కానీ గిన్నెలో కానీ ఒక జగ్గుతో ఈ గంజిని వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో ఆ జగ్గుతోనే సగం వాటర్ వేసి బాగా కలపాలి. నాకు ఈ గంజి ఎంత తీసుకోవాలో తెలుసు కాబట్టి నేను మామూలుగానే వేసేసాను. మీకు అర్థం అవ్వడం కోసం ఈ క్వాంటిటీస్ చెప్తున్నానండి. తర్వాత బట్టలు మంచి స్మెల్ రావడం కోసం నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వాడుతున్నానండి. ఇదైతే చాలా బాగుంది. బట్టలు ఆరిపోయాక మంచి స్మెల్ వస్తూ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మనకి. దీన్ని మీరు ట్రై చేయాలనుకుంటే వీటిలో 3 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉంటాయండి. వాటిని తీసుకొని ట్రై చేయొచ్చు. మీరు ఆల్రెడీ దీన్ని వాడుతూ ఉంటే ఈ గంజిలో కూడా వేసి మీరు వాడచ్చు. ఈ లిక్విడ్ని నేను 1/2 కప్ వేస్తున్నానండి. తర్వాత వీటన్నింటిని బాగా కలిపి ఇప్పుడు బట్టలు తీసుకొని దానిలో ముంచి ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లోపలికి గట్టిగా ప్రెస్ చేసి, అంటే మొత్తం గంజి బట్టలకి అంటుకునేటట్టు విడదీసి జాడించాలి. ఎక్కువగా గంజిని కాటన్ బట్టలకి పెడతాము. అంటే కాటన్ చీరలకి, షర్ట్లకి, అలాగే కాటన్ డ్రెస్సులకి కూడా పెడతాము. కానీ నేనైతే అన్ని రకాల బట్టలకి, అంటే సిల్క్ క్లాత్స్ కూడా పెట్టేస్తాను. ఎందుకంటే ఈ గంజి పెట్టగానే అవి కూడా చాలా స్టిఫ్గా అయ్యి చాలా బాగుంటాయి. ఇలా మధ్య మధ్యలో బట్టలకి గంజి సరిపోతే మళ్ళా కొద్దిగా గంజిని యాడ్ చేసి బట్టల్ని జాడించాలి. ఇలా బట్టలకి గంజి పెట్టేశాక బట్టల్ని గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగానే పిండాలండి. ఆ తర్వాత వైట్ బట్టలు ఏమైనా ఉంటే లాస్ట్లో ఈ గంజిలోనే కొద్దిగా ఉజాలా లిక్విడ్ వేసుకొని ఆ బట్టల్ని కూడా జాడించాలి. ఇలా చేయడం వలన ఈ వైట్ బట్టలకి గంజి పెట్టినట్టు అవుతుంది, అలాగే బ్లూ కలర్ కూడా వేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ బట్టల్ని కూడా గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగానే పిండాలి. తర్వాత మార్కెట్లో మనకు దొరుకుతున్న ఇన్స్టెంట్ రివేవ్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇదేనండి రివేవ్ ఇన్స్టెంట్ స్టార్చ్ పౌడర్. దీనిలో ఇదేనండి చిన్న ప్యాకెట్టు. ఇది వచ్చేసి 50 గ్రామ్స్ ప్యాకెట్టు. దీని కాస్ట్ వచ్చేసి 17 రూపాయలండి. వీటిలో పెద్దవి కూడా ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇదే పెద్ద ప్యాకెట్టు. దీని వెయిట్ వచ్చేసి 200 గ్రాముల ప్యాకెట్ ఇది. ఇంకా దీని కాస్ట్ 65 రూపాయలండి.
ఈ 2 పౌడర్సేనండి. మళ్ళా వీటిలో రివేవ్ లిక్విడ్ కూడా ఉంది. దాన్నైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా వాడాలో ఈ ప్యాకెట్ పైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. దాని ప్రకారంగా ఫస్ట్ అయితే 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో 2 టేబుల్ స్పూన్ల ఈ రివేవ్ పౌడర్ని వేసి కలపాలి. ఈ 2 స్పూన్ల పౌడరు ఒక చీరకి అలాగే 2 షర్ట్లకి వస్తుందని ఇచ్చారు. ఇప్పుడు బట్టల్ని వాటర్లో వేసి 2 నిమిషాలు అలానే ఉంచేయాలి. ఎందుకంటే ఈ పౌడరు బట్టలకి బాగా అంటడం కోసం. నేను ఇక్కడ ఒక టీ షర్ట్కి కూడా పెడుతున్నానండి, ఎలా ఉంటుందో చూద్దామని. ఆ తర్వాత బట్టల్ని బయటికి తీసి స్లోగా పిండి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ బాగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా గెంజి పెట్టి ఆరబెట్టాలి. అలా అయితేనే బట్టలు స్టిఫ్గా ఉంటాయి. ఇంకా ఇలా గింజి పెట్టిన బట్టలు మడతలు లేకుండా ఆరబెట్టాలండి. బట్టలకి పెట్టుకునే క్లిప్స్తో ఈ విధంగా ఆరబెట్టుకుంటే అసలు మడతలు పడవు. పైగా ఐరన్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు. ఇలా గంజి పెట్టడం వలన బట్టలు మనం స్టార్టింగ్లో బట్టలు కొనేటప్పుడు ఎంత స్టిఫ్గా ఉంటాయో అలాగే గంజి పెట్టడం వలన అలానే తయారవుతాయి. గంజి పెట్టడం వలన బట్టలు ఏమాత్రం పాడవండి. ఇంకా బట్టలకి గంజి పెడితే చాలా కాలం మన్నికగా వస్తాయి. ఇప్పుడు ఈ గంజి పౌడర్ ఇంకా ఈ రివేవ్ పౌడర్లో ఏది బెటర్ అంటే 2 బాగున్నాయండి. గంజి పౌడర్కి అయితే ప్రిపరేషన్కి కొంచెం కష్టపడాలి. అదే ఈ రివేవ్ పౌడర్ అయితే చాలా ఈజీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు గంజి పౌడరే బెటర్ అనిపిస్తుందండి. ఈ రివేవ్ పౌడర్ తక్కువ బట్టలు ఉన్నప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా బట్టలు ఎండలో బాగా ఆరిపోయాక ఇలా స్టిఫ్గా తయారవుతాయి. గంజి పెట్టడం వలన బట్టలు ఇలా కాస్త అతుక్కుంటాయి. వాటిని నెమ్మదిగా తీయాలి. నేను టీ షర్ట్కి కూడా గంజి పెట్టాను కదండి, ఇది కూడా చాలా స్టిఫ్గా వచ్చింది. తక్కువ క్వాలిటీ బట్టలైనా సరే ఇలా గంజి పెట్టుకొని ఐరన్ చేసి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఇలా గంజి పెట్టిన షర్ట్కి అలాగే ప్యాంట్కి ఐరన్ ఎలా చేయాలో సింపుల్ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియో షేర్ చేశానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.